హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రోహిత్ సార్ అనాలిసిస్ క్లాసెస్కి. మరి రీసెంట్గా జరిగినటువంటి తెలంగాణ గ్రూప్ 1, గ్రూప్ 2, అదేవిధంగా గ్రూప్ 3 ఎగ్జామ్స్, ఇంకొకటి గ్రూప్ 1 మెయిన్స్ కూడా క్లియర్ కావడం జరిగింది. ఆటోమేటిక్గా వాటికి సంబంధించినటువంటి రిజల్ట్ కూడా రీసెంట్గా ప్రకటించడం కూడా జరిగింది. మరి గ్రూప్ 1 మెయిన్స్లో సక్సెస్ అయినటువంటి అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు? మరి గ్రూప్ 1 మెయిన్స్లో 1-2 మార్కులతో దాదాపుగా కొన్ని మార్కుల తేడాతో మిస్ అయినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అదేవిధంగా గ్రూప్ 2 మరియు గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఎంతమంది సెలెక్షన్ సాధించిండ్రు, అందులో ఎంతమంది సెలెక్షన్ సాధించలేదు, చివరి వరకు చదివి ఆటోమేటిక్గా 1-2 మార్కులతో జాబ్ కోల్పోయినటువంటి వాళ్ళు, తర్వాత జోన్ వైజ్గా చూసుకున్నట్లయితే నేను బాగానే రాశాను, నాకు ర్యాంక్ అనేది ఈ విధంగా ఉంది, మరి నేను పలానా జోన్లో ఉన్నా, మరి నాకు జాబ్ వస్తుందా రాదా, ఇలాంటి అనేక రకాల సందేహాలు, అనేక రకాలైనటువంటి అంశాలలో అభ్యర్థులు ఇప్పటికీ కూడా అక్కడ రిజల్ట్ వచ్చినప్పటికీ కూడా ఏమాత్రం వస్తుందా రాదా ఫైనల్ సెలెక్షన్ వరకు అనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా ఉన్నది. అంటే సెలెక్షన్ సాధించిన వాళ్ళందరికీ కూడా. మరి ఇందులో సెలెక్షన్ సాధించని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గ్రూప్ 1 మెయిన్స్ వరకు వెళ్ళిన వాళ్ళు, తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 బాగా చదివి జాబు మిస్ అయినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఇండియన్ సొసైటీకి సంబంధించిన అంశాల మీద, వాటన్నిటికీ సంబంధించినటువంటి దాని గురించి మీతో షేర్ చేసుకోవడం కోసమే ఈరోజు నేను ఆన్లైన్లోకి రావడం అన్నది జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటిది అని ఒకసారి మనం చూస్తే, ఇందులో 2 రకాల కాన్సెప్ట్స్ గురించి మనము చూద్దాం. ఏపీపీఎస్సి కావచ్చు, అదేవిధంగా టీజీపీఎస్సి అని చెప్పి 2. ఓకే, ఏపీపీఎస్సి తర్వాత వచ్చేసి టీజీపీఎస్సి. ఈ రెండింటికి సంబంధించిన అంశాల గురించి ఒకసారి మనం చూస్తే, ఏపీపీఎస్సి ఎగ్జాము మొన్న రీసెంట్గా గతంలో చూసినట్లయితే ప్రిలిమ్స్ అయిపోయింది. మొన్న చూసినట్లయితే ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ కూడా రావడం జరిగింది, ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఆ రిజల్ట్ కూడా నెక్స్ట్ మంత్లో మేబీ రావచ్చు అని చెప్పి చెప్తున్నారు. మరి ఏపీపీఎస్సి ప్రిలిమ్స్ అయిపోయింది, ఎట్ ది సేమ్ టైము మెయిన్స్ ఎగ్జామ్ కూడా అయిపోయింది. మరి ఆఫ్టర్ దట్ అంటే సెకండ్ మళ్ళీ ఏపీపీఎస్సిలో గ్రూప్ 2 నోటిఫికేషన్ ఏమైనా వస్తుందా? ఆ ఏపీపీఎస్సి గ్రూప్ 2లో నోటిఫికేషన్ వస్తే మరి ఏ విధంగా ప్రిపేర్ కావాలి అన్నది ఒకటి సందిగ్ధంలో చాలామంది నాకు మెసేజ్లు చేస్తున్నటువంటి విషయం. తర్వాత టీజీపీఎస్సిలో గ్రూప్ 1 అయిపోయింది, గ్రూప్ 2 అయిపోయింది, అదేవిధంగా గ్రూప్ 3 కూడా కంప్లీటెడ్ కావడం జరిగింది. మరి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ, అదేవిధంగా బీసీ డిక్లరేషన్కు సంబంధించినటువంటి రిజర్వేషన్లు, ఇవన్నీ కూడా త్వరితగతిన మొత్తం కూడా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లోకి వచ్చినాయి. మరి ఎస్సీ వర్గీకరణ అయిపోయిన తర్వాత ప్రతి మంత్ కూడా నోటిఫికేషన్స్ అనేవి వస్తూనే ఉంటవి అని చెప్పి మనం కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వచ్చు. కొంతమంది చెప్తున్నటువంటి కాన్సెప్ట్స్ ఏంటి అంటే, నాతో పాటు కొన్ని రకాల ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్లు రావచ్చు అని చెప్తున్నారు. అయితే మేలో రావచ్చా, జూన్లో రావచ్చా, జూలైయా, ఆగస్టా అనేది ఎప్పుడైనా తర్వాత విషయము. మనం ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే కొనసాగిస్తూ ఉంటేనే ఆటోమేటిక్గా మనము ముందంజలో ఉండడం అన్నది జరుగుతుంది. అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను ప్రిపరేషన్ మొదలు పెడతా, అప్పుడే నేను చదువుతా అంటే నీకన్నా ముందు నుంచి చదువుతున్నటువంటి వాళ్ళు నీకు కాంపిటీషన్ కావచ్చు. తర్వాత ముందు నుంచి చదువుతున్నటువంటి వాళ్ళు 1-2 మార్కుల తేడాతో కోల్పోయినటువంటి వాళ్ళు కూడా కావచ్చు. వాళ్ళందరితో పాటుగా నీవు ఉండాలన్నా, అందరితో పాటుగా వాళ్ళతో పాటుగా నీవు ఢీ కొనాలన్నా నీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఎలా ఉండాలన్నది నీ యొక్క ఇమాజినేషన్ చేసుకోమని చెప్తున్నా. ఈరోజు మామూలుగా మేలో నోటిఫికేషన్ వచ్చింది అనుకుంటే చాలామంది అభ్యర్థులు ఏం చేస్తారు సార్ అంటే, ఏప్రిల్ మాసంలో రావడము, త్వరితగతిన ఏదో తమ సంబంధించినటువంటి ఆన్లైన్ కోర్సు కానీ ఎక్కడో దగ్గర ఆఫ్లైన్ కోర్సులో జాయిన్ అయ్యి తమ యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు. అంటే కరెక్ట్గా ఒక గ్రూప్ 2 అభ్యర్థి గనక కరెక్ట్గా కోచింగ్కి వెళ్ళాలంటే మినిమం 6 నుంచి 7 నెలల సమయం పడుతుంది. మళ్ళీ ఆ చెప్పినటువంటి అంశాలను 3 నెలల పాటు ఇంటి దగ్గర కూర్చొని చదివితే ఆల్మోస్ట్ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే 1 ఇయర్ ప్రిపరేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక గ్రూప్ 2 అభ్యర్థి సంవత్సరం పాటు కష్టపడితే ఆ గ్రూప్ 2 పర్పస్లో ఏదో ఒక జాబ్ అనేది కొట్టవచ్చు. లేదు నువ్వు గ్రూప్ 2, గ్రూప్ 1 స్థాయిలో ప్రిపరేషన్ కొనసాగించినవు,
అందులో గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది. అందులో ఏ జాబ్ రాకపోయినా సరే దానికి సంబంధించిన కింది జాబులు కూడా ఏదో ఒకటి వచ్చే ఛాన్సెస్ ఉంది. రీసెంట్‌గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ వీఆర్ఓ నోటిఫికేషన్ కూడా కమింగ్ సూన్ అని చెప్తున్నాడు. మరి వీటన్నిటికి సంబంధించిన ప్రిపరేషన్ ప్లాన్ విధానం ఎలా ఉండాలి? ఒకదానికి ప్రిపరేషన్ కొనసాగిస్తే దాదాపుగా కొన్ని రకాల ఎగ్జామ్స్‌కి ఏ విధంగా ప్రిపేర్ కావచ్చు? ఇదంతా కూడా ఒక రకమైనటువంటి ఆలోచన విధానంలో అభ్యర్థులు ఉండాలి. నేను దీనికే ప్రిపేర్ అవుతా, దానికే ప్రిపేర్ అవుతా అని కాదు. ఒకటి పర్ఫెక్ట్‌గా సిలబస్‌ను మెయింటైన్ చేస్తూ, అన్ని రకాలుగా పర్ఫెక్ట్‌గా అప్డేట్ వెర్షన్‌తో గనక క్లియర్‌గా మీరు మెయింటైన్ చేస్తూ ఉంటే, ఆటోమేటిక్‌గా ఏదో ఒక జాబ్ అనేది 100% కొట్టుకొని బయటపడొచ్చు. మనం సాధారణంగా కొన్ని రకాల పేపర్‌లో మనం చూస్తుంటాం. ఎలాంటి పేపర్‌లో చూస్తుంటాం సార్ అంటే, రోజువారీ వచ్చేటటువంటి దినపత్రికలో కొంతమంది సక్సెస్ స్టోరీ మనం చూసినట్లయితే ఎలా ఉంటుంది సార్ అంటే, ఒకేసారి 3 గవర్నమెంట్ జాబులు సాధించిన అమ్మాయి, ఒకేసారి 4 గవర్నమెంట్ జాబులు సాధించిన అబ్బాయి అని చెప్పి రోజుకు పేపర్‌లో ఏదో ఒకటి సక్సెస్ స్టోరీ అనేది మనకు కనబడుతూనే ఉంటది. అంటే ఒకసారి 3 జాబులు కొట్టిన అమ్మాయి, 4 జాబులు కొట్టిన అబ్బాయి అని చెప్తుంటారు. అంటే వీళ్ళందరూ కూడా వేరే వేరే సిలబస్‌కు వేరే వేరే ప్యాటర్న్ అనేది వేరేది ఏమీ లేదు. అంటే వీళ్ళు చదివిన సిలబస్ అంతా కూడా ఒక్కటే. ఆ సిలబస్ పర్ఫెక్ట్ బేస్ చేసుకొని అన్ని రకాల ఎగ్జామ్స్ రాసుకుంటూ వెళ్తే వాళ్ళకు రాసిన ప్రతీది కూడా రావచ్చు. అంటే ఈ 4 ప్రిపరేషన్ ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్‌కు ప్రిపరేషన్ సాగించిండ్రు. తర్వాత గ్రూప్ 2 ఉంది. గ్రూప్ 3 కూడా ఉందనుకుందాం. వీళ్ళు గ్రూప్ 1 మెయిన్స్ పర్పస్‌లో గ్రూప్ 1 పర్పస్‌లో వీళ్ళు ప్రిపరేషన్ కొనసాగించిండ్రు. కానీ గ్రూప్ 1లో వాళ్ళకి ఏ పోస్టింగ్ కూడా రాలేదు. క్వాలిఫై కూడా కాలేదనుకుందాం. కానీ వీళ్ళు ఆ సబ్జెక్ట్ అనేది ఉంటుంది కదా! గ్రూప్ 2, గ్రూప్ 3లో కూడా వీళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు మొన్న రీసెంట్‌గా చాలామంది ఉన్నారు. ఒక వ్యక్తి గ్రూప్ 2కు ప్రిపరేషన్ కొనసాగించిండు, రాలేదు. గ్రూప్ 3 వచ్చింది, డీఎల్ వచ్చింది, జేఎల్ వచ్చింది. గురుకుల టీచర్స్‌గా కూడా రన్నింగ్‌లో ఉన్నారు వాళ్ళందరూ గూడా. అంటే ఒక సిలబస్ ఇప్పుడు కొత్తగా వచ్చేటటువంటి అభ్యర్థులు దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి విషయాలు ఏంటివి అంటే, ఇప్పుడు కొత్తగా రీసెంట్‌గా ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రూప్ 2 పర్పస్‌లో కోచింగ్‌కు రావాలని అనుకుంటున్నారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సిలబస్ కాపీ అకార్డింగ్ టు టీజీపీఎస్సీ ప్రకటించినటువంటి సిలబస్ కాపీ మీ దగ్గర ఉంచుకోవాలి. నీవు గ్రూప్ 1కు ప్రిపరేషన్ కొనసాగిస్తున్నావా? గ్రూప్ 2కు ప్రిపరేషన్ ఉందా? ఎట్ ది సేమ్ టైం గ్రూప్ 3 ప్రిపరేషన్‌లో నీవు ఉన్నావా? నువ్వు దేనికి ప్రిపేర్ అవుతున్నావో పర్ఫెక్ట్‌గా ఒక దగ్గర నోట్ చేసుకోవాలి. నువ్వు దేనికి ప్రిపేర్ అవుతున్నావు కాన్సంట్రేషన్ మొత్తం కూడా దాని మీదనే. అసలు ఆ సిలబస్ ఏ విధంగా ఉంది? గతంలో అడిగినటువంటి క్వెషన్స్ ఏ విధంగా ఉన్నవి? ఏ బుక్‌లో నుండి ఎన్ని రకాలుగా క్వెషన్స్ అనేటివి వచ్చినవి? వాటిని ఇప్పుడున్నటువంటి కాన్సెప్ట్‌ను బేస్ చేసుకొని ఎలా ప్రిపరేషన్ కొనసాగించాలి? ఇలాంటివన్నీ కూడా ఒక రోజు మొత్తం కూడా చూసుకొని ఆ తర్వాత ఏంటిదన్నది ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తూ ఉండాలి. మరి ఈ తక్కువ టైం ఇంకా నోటిఫికేషన్ రాలేదు. చాలా వరకు సమయం ఉందని చెప్పొచ్చు. మరి నేను కోచింగ్‌కు వెళ్ళాలా? వద్దా? అన్నది కూడా మొత్తం కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్ చేసుకొని ఒక మంచి ఇన్‌స్టిట్యూషన్‌ను మీరు బాగా చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు గదా! ఏ సబ్జెక్ట్‌కు ఎవరు ఎక్స్‌పీరియన్స్ ఫ్యాకల్టీ ఉంటారు? ఎందులో వెళ్తే మనకు న్యాయం జరుగుతుంది? అలాంటి ఇన్‌స్టిట్యూషన్‌ను బేస్ చేసుకొని అందులోకి వెళ్లి మీరు జాయిన్ కావండి. అలా అయితేనే మనకు సీరియస్ ప్రిపరేషన్ ఎవరైతే ఉంటారో 100% జాబ్ అనేది వస్తుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫ్రెషర్స్‌కు నేను సూచించినటువంటి కాన్సెప్ట్. సార్ మేము ఆల్రెడీ మొన్న రీసెంట్‌గా గ్రూప్ 1 చదివినాము, గ్రూప్ 2 చదివినాము, ఎట్ ది సేమ్ టైం గ్రూప్ 3 కూడా చదివినాము. లాస్ట్ మూమెంట్‌లో మేము కొంచెము వాయిదా పడుతుందా లేదా అని కొంచెంమంది చాలా ఇబ్బందికర పరిస్థితులు చాలామంది ఉన్నారు. అయితే చాలామంది 1, 2 మార్కులతో కోల్పోయిన వాళ్ళు ఈ ప్రిపరేషన్ చాలా వరకు కొనసాగించి లాస్ట్ ఎండ్ ఆఫ్ ది మంత్‌లో గూడా కొంతమంది సానుకూలంగా ప్రతిస్పందించి ఇది జాబ్ వస్తదా? రాదా? అని గూడా కొంతమంది చాలా వరకు వదిలిపెట్టింటారు. అలాంటి వాళ్ళకు నా యొక్క సూచన ఏంటిది అని ఒకసారి చూస్తే, మీకు ఆల్రెడీ గతంలో క్వెషన్ పేపర్‌లు ఎలా వచ్చినవి, మీకొక ప్రాక్టీస్ విధానం అనేది ఇప్పటికే మీరు ఆల్మోస్ట్ 70-80% వరకు ఒక క్లారిటీ అనేది మీలో ఉంది. అంటే ఇప్పుడు మీరు కోచింగ్‌కు వెళ్లి చేయాల్సినటువంటి అవసరం గూడా ఏమీ లేదు. గతంలో మీరు ఎన్నో రకాలుగా 70-80% వరకు మీరు ఆ స్థాయిలో చదివి ఉండొచ్చు. మరి ఇప్పుడేం చదవాలి సార్ అంటే, ఒక సబ్జెక్ట్ చదువుతూ ఉన్నప్పుడు వెంటనే దానికి సంబంధించిన అప్డేట్ వెర్షన్ ఏదన్నా ఉందా?
ఈ సబ్జెక్టు అప్డేట్ వర్షన్ రెండింటిని కలగలిపి ఒక దగ్గర నోట్స్ ప్రిపేర్ చేసుకొని బాగా చదువుతూ ఉంటే నోటిఫికేషన్ వరకు కూడా మీరు సిద్ధంగా ఉండొచ్చు. ఈసారి అప్పుడు మిస్ అయి ఉండొచ్చు, కానీ ఈ పర్ఫెక్ట్ ప్లాన్ గనక అమలులోకి తీసుకొని వస్తే 100% అనేది సక్సెస్ కావచ్చు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మళ్ళీ మీరు కోచింగ్కి వెళ్ళి అనవసరంగా డబ్బులు వృధా చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఏ సబ్జెక్ట్లో అయితే ఎక్కువగా అప్డేట్ వర్షన్ ఉంటుంది, ఆ అప్డేట్ వర్షన్ సబ్జెక్టుకు అనుకూలంగా మార్చుకుంటూ ఒక నోట్స్ ప్రిపరేషన్ ప్లానింగ్ అనే విధానం ఏర్పాటు చేసుకొని ఆ రకంగా మీరు చదువుకుంటూ పోతే నోటిఫికేషన్ వచ్చే వరకు ఆల్రెడీ 2-3 సార్లు రివిజన్ అయిపోతుంది. వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 60 రోజుల పాటు సమయము, 90 రోజుల పాటు సమయం అని ఉంటే మళ్ళీ ప్రిపరేషన్ కొనసాగించవచ్చు. 100% మీరు సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, పాత అభ్యర్థులైనా సరే ఎవరైనా కావచ్చు, కాంపిటీషన్ పర్పస్లో చూసినట్లయితే భయం అనేది ఎక్కువగా పెట్టుకోవద్దండి. అయితే ఈ జాబ్ నేను కొట్టగలనా, తర్వాత ఈ జాబ్ నాకు వస్తుందా, ఇలాంటి ఆలోచనల నుంచి 100% మీరు బయటపడండి. ఓకే, ఇప్పుడు చదువుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా మాలాగానే ఉన్నారు అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చదివే ప్రయత్నం చేయండి అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, భయం అనేది నీ యొక్క మనసులో నుండి తీసేస్తే ఏ జాబ్ అయినా సరే, జీవితంలో ఎక్కడైనా సరే మనము 100% ఎక్కడో దగ్గర బాగుపడతామన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. నీలో భయం ఉన్నంతసేపు నువ్వు ఏ బుక్ చదవలేవు, ఏ కాంపిటీషన్ ఫీల్డ్కి నువ్వు వెళ్ళలేవు, ఎక్కడ కూడా నువ్వు పలానా దగ్గర ఏ ప్రైవేట్ జాబ్ చేసి కూడా బతకలేవు. మనలో ఉన్నటువంటి భయాన్ని బయటికి పారద్రోలితే సక్సెస్ అనేది నీ వెంటనే ఉంటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అయితే మరి ఈ సోషియాలజీకి సంబంధించినటువంటి దాంట్లో ఓకే, మరి సోషియాలజీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ను ఒకసారి మనం చూస్తే ఇక్కడ ఇండియన్ సొసైటీ అని మనకు సబ్జెక్ట్ పేరు ఉంటుంది. ఓకే, భారతీయ సమాజము అనేటటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. ఈ ఇండియన్ సొసైటీలో మనకు మరి ఏపీపీఎస్సి కావచ్చు, అదేవిధంగా టీజీపీఎస్సి కూడా కావచ్చు. మరి వీరి యొక్క ప్యాటర్న్ ఎలా ఉంది అనే దాని గురించి ఒకసారి మనము చూస్తే, ఇప్పుడు ఏపీపీఎస్సి ఓన్లీ ఫర్ ఇక్కడ మనకు 2 రకాలుగా ఉంటుంది. ప్రిలిమ్స్ అని, తర్వాత వచ్చేసి మెయిన్స్ అని చెప్పి అక్కడ 2 రకాలుగా ఇవ్వడం అన్నది జరిగింది. సార్ మరి ఏపీపీఎస్సికి నేను ప్రిపరేషన్ కొనసాగించాలనుకుంటున్నా, మరి ప్రిలిమ్స్లో మీ సబ్జెక్ట్ ఉంటుందా, మెయిన్స్లో సబ్జెక్ట్ ఉంటుందా సార్ అంటే ప్రిలిమ్స్లోనే సొసైటీ సబ్జెక్ట్ ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రిలిమ్స్ అనేది ఓన్లీ ప్రిలిమ్స్లో మాత్రమే ఉంటుంది. ఎన్ని మార్కులు ఉంటుంది సార్ అంటేనేమో 30 మార్క్స్ వరకు ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. సార్ మరి నేను ఏపీ అభ్యర్థిని, మరి ప్రిలిమ్స్లో 30 మార్కులు ఉంటుందంటున్నారు, ఏ విధంగా ప్రిపరేషన్ కొనసాగించాలి? అకార్డింగ్ టు ఏపీపీఎస్సి గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి సిలబస్ ప్యాటర్న్ మనం చూసినట్లయితే మొత్తం ఇండియన్ సొసైటీలో మొత్తం 3 యూనిట్లు ఉంటాయి. ఒకటి వచ్చేసి భారతీయ సామాజిక లక్షణాలు అని, సోషల్ ఇష్యూస్ అని అంటే సామాజిక సమస్యలు అని, థర్డ్ యూనిట్ వచ్చేసి పబ్లిక్ పాలసీస్ అండ్ వెల్ఫేర్ మెకానిజం అంటే ప్రభుత్వ విధానాలు, సంక్షేమ యంత్రాంగము అని చెప్పి మొత్తం 3 యూనిట్లు ఉన్నాయి. మరి ఇందులో ప్రిపరేషన్ పర్పస్లో చూసినట్లయితే ఎక్కువగా మనకు భారతీయ సామాజిక లక్షణాలు అనేటటువంటి టాపిక్ నుంచి ఎక్కువగా మనకు క్వశ్చన్స్ అనేటివి ఏ విధంగా అంటే ఎక్కువగా వస్తున్నాయన్నమాట. మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో ఆ సిలబస్ ఏంటిది, ఎట్లా ప్రిపేర్ కావాలని చెప్తా. జస్ట్ ఇప్పుడు ఓవరాల్గా బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేస్తాం. ఓకే, మొత్తం 3 యూనిట్స్ ఉంటాయండి ఇక్కడ. ఒకటి భారతీయ సామాజిక లక్షణాల నుండి గతంలో 30 మార్కుల్లో 12 మార్కులు ఏపీపీఎస్సి గ్రూప్ 2లో ఫస్ట్ యూనిట్ నుంచి ఇవ్వడం జరిగింది. సెకండ్ యూనిట్ సోషల్ ఇష్యూస్ అని ఉంది కదా, సబ్జెక్టును బేస్ చేసుకొని అప్డేట్ వర్షన్ మీద క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చినాయి. అంటే అక్కడ సబ్జెక్ట్లో ఉన్నట్లుగా ఇవ్వలేదండి, మొత్తము దానికి సంబంధించిన అప్డేట్ వర్షన్లోనే ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేసిండు. ఒక క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ ఎట్లా అడిగింది సార్ అంటే రీసెంట్గా మధ్యప్రదేశ్లోని మనకి ఇక్కడ గ్వాలియర్ అనేటటువంటి ఒక ప్రాంతంలో వికలాంగులకు సంబంధించినటువంటి ఒక స్టేడియంను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వికలాంగులకు కూడా స్టేడియం అనేది ఉంటుందా సార్ అంటే వాళ్ళు కూడా మనలాగానే పార్కుల దగ్గరికి, స్టేడియాల దగ్గరికి వెళ్ళి మనలాగా వాళ్ళు గేమ్స్ ఆడుకోలేరు కదా. ఈ వికలాంగులు వాళ్ళు ఒకవేళ మన దగ్గరికి వచ్చి చూసినా ఒక రకమైన ఇన్నర్ ఫీలింగ్ అనేది ఉంటుంది.
అయ్యో మనం అంటే ఒక వ్యక్తి గ్రౌండ్లో పరిగెడుతున్నప్పుడు కానీ, లాంగ్ జంప్, హై జంప్ చేస్తున్నప్పుడు కానీ, యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు ఒక దివ్యాంగుడు ఏమనుకుంటాడంటే, అరే నాకు కూడా అలా ఉంటే బాగుంటుందని ఒక ఇన్నర్ ఫీలింగ్ ఉంది, బాధపడుతుంటాడు. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేసిండ్రు సార్ అంటే, గ్వాలియర్ అనేటటువంటి ప్రాంతంలో ఒక స్టేడియంను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్టేడియంకు ఏమని పేరు పెట్టిందని చెప్పి గతంలో క్వశ్చన్ వచ్చేది. అంటే ఇది సబ్జెక్ట్లో ఉంటుందా అంటే, సబ్జెక్ట్లో టాపిక్ ఉంటుంది, ఏది డిజబిలిటీ అని. లేదా 2015 నుంచి దివ్యాంగులు అనే పదాన్ని నరేంద్ర మోడీ సూచించిండు. అయితే ఈ సబ్జెక్టును బేస్ చేసుకొని ఇప్పుడు ఎలా అడిగిండు, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ పర్పస్లో అడిగిండు. అదే మొత్తం కూడా అటల్ బిహారీ వాజ్పేయి స్టేడియం అని చెప్పి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచంలోనే దివ్యాంగులకు సంబంధించిన ఒక పార్కును కూడా ఏర్పాటు చేయడం జరిగింది మన దేశంలో. మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఏర్పాటు చేసిండ్రు అనుభూతి ఇన్క్లూజివ్ పార్కు. అంటే ఇలాంటి అంటే సబ్జెక్ట్తో పాటు డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాలను బేస్ చేసుకొని చదవాలి. నేను సబ్జెక్ట్ పరంగా చదువుతా అంటే ఈ అప్డేట్ ఉంటుంది కదా, ఈ అప్డేట్ను బేస్ చేసుకొని సబ్జెక్ట్కు అనుకూలించి క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నాడు. ఓకే, తర్వాత సెకండ్ సెక్షన్ వచ్చేసి సోషల్ ఇష్యూస్ అంటున్నా. ఈ సోషల్ ఇష్యూస్లో ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్న, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి కొన్ని బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించినటువంటి అంశాల మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. తర్వాత ప్రభుత్వ పథకాలు, సంక్షేమ యంత్రాంగము అని చెప్తున్నాం. ప్రభుత్వ విధానాలు, సంక్షేమ యంత్రాంగం, దీంట్లో చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఎస్సీలకు, ఎస్టీలకు, ఓబీసీలకు, మైనారిటీలకు, దివ్యాంగులకు, బాలలకు, మహిళలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాల గురించి చదవాలి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లు చదువుతూ ఎట్ ది సేమ్ టైము ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి స్కీమ్ల గురించి కూడా అవగాహన ఉంటే ఆటోమేటిక్గా ఇందులో 30కి ఈజీగా 22-25 మార్కుల వరకు స్కోర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇప్పుడు టీజీపీఎస్సీ వాళ్ళ పరిస్థితి ఏంటిది సార్? మరి టీజీపీఎస్సీ చదువుతున్న మరి టీజీపీఎస్సీ అభ్యర్థి నేను, మా పరిస్థితి ఏంటిది సార్ అంటే, టీజీపీఎస్సీలో చూసినట్లయితే సెకండ్ పేపర్ ఉంటుంది. ఈ సెకండ్ పేపర్లో ఇండియన్ సొసైటీ అనేటటువంటి ఒక టాపిక్ ఉంటుంది. ఎన్ని మార్కులు ఉంటుంది సార్? పేపర్ 2లో చూసినట్లయితే ఇండియన్ సొసైటీకి 50 మార్కులు ఉంటుంది. తర్వాత పేపర్ 1 తీసుకుందాం. పేపర్ 1 ఏముంటుంది? తెలంగాణ వాళ్ళకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. ఈ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీలో 150 మార్క్స్ ఉంటుంది. ఈ 150 మార్క్స్లో సోషల్ ఎక్స్క్లూజియన్ అనే ఒక పార్ట్ ఉంటుంది. సోషల్ ఎక్స్క్లూజియన్ అనేటటువంటి ఒక పార్ట్ ఉంటుంది. ఈ సోషల్ ఎక్స్క్లూజియన్కు 15 నుండి 18 మార్కులు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో కూడా వస్తున్నాయి క్వశ్చన్స్. అయితే ఇక్కడ మనకు ఓవరాల్గా తెలంగాణ వాళ్ళకు సొసైటీ ఎన్ని మార్కులు ఉంటుంది అంటే, పేపర్లో 50 మార్కులు ఉంటుంది. ఓకే, సెకండ్ పేపర్లో. ఫస్ట్ పేపర్ ఏంటిది? జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అంటున్నాం కదా, అక్కడ సోషల్ ఎక్స్క్లూజియన్ అని ఉంటుంది. ఈ సోషల్ ఎక్స్క్లూజియన్ రిలేటెడ్ ఫర్ ది సోషల్ ఇష్యూస్ ఇన్ సెకండ్ యూనిట్ ఇన్ తెలంగాణ అకార్డింగ్ టు టీజీపీఎస్సీ. ఓకే, మరి సోషల్ ఎక్స్క్లూజియన్కు 15 to 18 మార్క్స్ కౌంట్ చేద్దాం. అంటే ఇక్కడ 50 + 18 = 68 మార్క్స్ ఉంటుంది తెలంగాణ వాళ్ళకు. ఇండియన్ సొసైటీ ఎన్ని మార్కులు ఉంటుంది అంటే ఒక 65 నుంచి 68 మార్క్స్ వరకు ఉంటుందన్నమాట. ఇది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో జనరల్ స్టడీస్ పేపర్లో ఉంటుంది, మళ్ళీ పేపర్లో కూడా ఉంటుంది, సెకండ్ పేపర్లో ఉంటుంది. ఫస్ట్ పేపర్లో టచ్ అవుతుంది, సెకండ్ పేపర్లో. ఫస్ట్ పేపర్లో చూస్తే మీరు సిలబస్ కాపీ మీ దగ్గర ఉంచుకుంటే సోషల్ ఎక్స్క్లూజియన్ అని ఒకటి ఉంటుంది. అందులో నుంచి కూడా సోషల్ ఇష్యూస్, క్యారెక్టర్స్, ఇందులో క్వశ్చన్స్ అనేటివి కూడా వస్తున్నాయి మొత్తం కూడా. మరి ఇండియన్ సొసైటీ ఎన్ని మార్కులు ఉంటాయి సార్ మొత్తం ఓవరాల్గా చూసినట్లయితే అని చూస్తే, తెలంగాణలో మొత్తము 68 మార్కులు నేను ఇక్కడ డిజైన్ చేసిన. మరి తెలంగాణ వాళ్ళము ఎన్ని యూనిట్లు ఉంటాయి సార్ మొత్తము అంటే 5 యూనిట్స్ ఉంటాయి. ఓకే, 5 యూనిట్స్ ఉంటాయి. ఫస్ట్ యూనిట్ భారతీయ లక్షణాలు, తర్వాత వచ్చేసి సామాజిక సమస్యలు, థర్డ్ యూనిట్ మూమెంట్స్, ఫోర్త్ యూనిట్ వచ్చేసి తెలంగాణ సొసైటీ. ఓకే, మొత్తం తెలంగాణలో జరుగుతున్నటువంటి అంశాల మీద. ఫిఫ్త్ యూనిట్ వచ్చేసి ఏంటంటే పబ్లిక్ పాలసీస్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, అంటే ప్రభుత్వ విధానాలు, సంక్షేమ కార్యక్రమాలు అని చెప్పి మొత్తం 5 యూనిట్లు ఉంటాయి. మరి ఈ 5 యూనిట్ల నుంచి ఎక్కువగా మనం బాగా చదవాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటిది అంటే ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, తర్వాత ఫిఫ్త్ యూనిట్ బాగా చూసుకోవాలి. ఓకే, మన రీసెంట్గా జరిగినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామినేషన్లో చూసినట్లయితే మన నోట్స్ నుంచి
ఓకే, గ్రూప్ 1లో చూసినట్లయితే 15 మార్క్స్ వచ్చినవి. తర్వాత గ్రూప్ 2 తీసుకున్నట్లయితే ఓకే, గ్రూప్ 2లో మొత్తము 50 ప్లస్ ఈ 18 68 మార్కులు అంటున్నాం కదా. ఈ పేపర్ తీసుకుందాం. 50 మార్కులకు 47 మార్కులు మనకు టెలిగ్రామ్ ఛానల్లో నేను ఇవ్వడం కూడా జరిగింది, విత్ ప్రూఫ్తో ఇవ్వడం జరిగింది. తర్వాత గ్రూప్ 3 తీసుకుందాం. మరి గ్రూప్ 3లో తీసుకుంటే ఎన్ని మార్కులు వచ్చినాయి సార్ అంటే 38 to 40 మార్క్స్ వరకు ఇవ్వడం అన్నది జరిగింది. ఇదంతా సార్ మీరు చెప్తున్నటువంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా రియలా అంటే బుక్ ఉంటుంది నాది మార్కెట్లో. ఓకే, మార్కెట్లో నా బుక్ ఉంటుంది. ఆ బుక్లో లేదా ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, శంకర్స్ సోషియాలజీ అకాడమీ అని. ఆ టెలిగ్రామ్ ఛానల్ దగ్గరికి వెళ్ళి చూస్తే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్స్ మన మెటీరియల్లో ఉన్నటువంటి మొత్తం విత్ పేజీ నెంబర్తో సహా నేను మొత్తం కూడా ఎక్స్పోజ్ చేయడం జరిగింది. ఓకే, చాలామంది నా బుక్లో నుంచి వచ్చినాయి అంటారు, కానీ ప్రూఫ్ అడిగితే మాత్రము ఎక్కడ కూడా ఉండదు. అయితే విత్ ప్రూఫ్తో క్వశ్చన్ నెంబరు తర్వాత విత్ పేజీ నెంబర్తో సహా మీకు క్లియర్గా టెలిగ్రామ్ ఛానల్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అందులోకి వెళ్ళి మనం చూడొచ్చు. ఓకే, చూడొచ్చు అవి క్వశ్చన్స్ ఎట్లా అడిగిండు, మరి ఇప్పుడు ఎలా అడగబోతున్నాడు, వాటి మీద కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెక్స్ట్ అంటే ఏప్రిల్ మంత్లోకి వచ్చేసినట్లే. ఇంకా మనం ఏప్రిల్ మంత్ నుంచి వరుసగా నోటిఫికేషన్లు అనేటివి 100% వస్తూనే ఉంటవి. కొంచెం ముందుగానే ప్రిపరేషన్ గవర్నమెంట్ జాబ్ కావాలి అని కాన్ఫిడెంట్ ఉన్నటువంటి ఏ అభ్యర్థి అయినా సరే ముందు నుండే ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. నాట్ ఓన్లీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, మీరు విఆర్ఓ కన్నా ప్రిపేర్ కండి, ఎస్ఐ కన్నా ప్రిపేర్ కండి, కానిస్టేబుల్ కన్నా ప్రిపేర్ కండి, డిఎస్సి కన్నా ప్రిపేర్ కండి. ఏ దానికి ప్రిపేర్ అయినా సరే ముందు నుండి ప్రిపరేషన్ కొనసాగిస్తే అందరికన్నా మనము చాలా బెటర్గా ముందుకు వెళ్ళిపోవచ్చు అనమాట. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ రివిజన్ చేసుకోవచ్చు, మళ్ళీ టైం పీరియడ్లో మళ్ళీ రివిజన్ చేసుకోవచ్చు. అట్లా ఒక ఈజీగా 3-4 సార్లు రివిజన్ చేసేసరికి అందరికన్నా మనము ది బెస్ట్గా నిలబడడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉన్నప్పుడు మన ఇంటి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మనం ప్రిపరేషన్ కొనసాగించాలి. ఈ జాబ్ వస్తే నాకు ఏదైనా ఉపయోగం ఉందా, ఈ జాబ్ వల్ల మా కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఏమైనా మెరుగుపడతావా, ఒకవేళ జాబ్ రాకపోతే నా పరిస్థితి ఏంటిది. ఓకే, ఒక జాబ్ కొట్టి చూస్తే మీ కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, మీ ఊరి విశేషాలు, మీ యొక్క ఊరి పరిస్థితులు కూడా మొత్తం చేంజ్ చేయొచ్చు. ఓకే, డిపెండ్స్ అపాన్ ది ఓన్లీ వన్ గవర్నమెంట్ జాబ్ అంతే. ఓకే, ఈ పోస్టులు తక్కువగా ఉన్నవే ఎక్కువగా ఉన్నాయని కాకుండా ప్రిపరేషన్ ప్లాన్ అనేది పర్ఫెక్ట్గా నెరవేర్చుకోండి. 100% జీవితంలో సక్సెస్ అవుతారన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏపీపీఎస్సీలో చూసినట్లయితే 30 మార్క్స్ ప్రిలిమ్స్లో ఉంటాయి ఇండియన్ సొసైటీకి సంబంధించి. తెలంగాణలో టీజీపీఎస్సీ చూసినట్లయితే జనరల్ స్టడీస్లో ఒక 18 మార్కుల వరకు, పేపర్ 2 ఇండియన్ సొసైటీకి 50 మార్కులు ఉంటాయి. ఇక ప్రతిరోజు మనము మొత్తం కూడా మీకు రోజు కూడా లైవ్లో వచ్చే ప్రయత్నం చేస్తాను నేను. టుమారో క్లాస్ వచ్చేసి మనకి ఏంటంటే సిలబస్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత లైవ్ ఇంటరాక్షన్ అనేది కూడా మీతో నేను తీసుకోవడం జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఆల్సో.